ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ప్లీజ్ సార్ ఒక్క నిమిషం సార్, దేవా సార్తో మాట్లాడాలి సార్, ప్లీజ్ సార్. వెయిట్ చేయవయ్యా. సెక్యూరిటీ ఏమైంది? పెద్ద సార్ని కలవాలంటున్నారు. ఎవరు మీరు? హాయ్ మేడం, ఐఎమ్ శివ. ఫైన్ ఆర్ట్స్ లో డిప్లొమా చేశాను. హెర్బల్ బ్యూటీ కంపెనీ లోగో కోసం డిజైన్ వేశాను మేడం. అపాయింట్మెంట్ ఉందా? లేదు మేడం, బట్ దేవా సార్ నన్ను చూస్తే గుర్తుపడతారు. కమ్. థ్యాంక్ యూ మేడం. జెంటిల్మెన్, యువర్ డిజైన్ ఫైనల్ అయిందో కాల్ చేసి చెప్తాం. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ. మీ అభిప్రాయం ఏంటమ్మా? దేవా, లోగో అంటే ఒక కంపెనీకి అమ్మాయి నుదుట నుండే సింధూరం లాంటిది. అమ్మాయి అందాన్ని వెయ్యింతలు చేసే ఆ సింధూరం లాగే మన కంపెనీ లోగో ఉండాలి. మనకి నచ్చడంతో పాటు చూపులు కట్టిపడేసేలా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే వేరెవ విగో మనతో నీడలా నడిచినట్టుండాలి. అరే బావుందే అనిపించాలి. కస్టమర్స్ కళ్ళార్పకుండా చూసినప్పుడే ఎంఆర్పి వైపు చిరునవ్వుతో చూస్తాడు. అదే బిజినెస్ లో సక్సెస్ మంత్రం అవుతుంది. అవునమ్మా, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. కన్నదురుతుందంటే డిజైన్ ఓకే అవుతుంది, మార్కెట్లోకి త్వరగా వెళ్ళొచ్చు అనుకున్నా. కానీ ఓకే, నథింగ్ టు వరీ దేవా. ఈ మూడింట్లో ఏది బెస్ట్ అనిపిస్తే అదే ఫైనలైజ్ చేద్దాం. లెట్ us vote for it. ఓకే? లేదమ్మా, లెట్స్ సీ సంథింగ్ ఎల్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, మిస్టర్ శివ లోబో డిజైన్స్ తీసుకొచ్చారు. శివ? అవును సార్, మీరు అనాథ పిల్లల చారిటీ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు కలిశాను సార్. ఓ, డిజైనర్ శివ. ఎస్ సార్, హెర్బల్ బ్యూటీ కంపెనీ లోగో కోసం నేను ఒక డిజైన్ రెడీ చేసుకుని తీసుకొచ్చాను సార్. మీరు పర్మిషన్ ఇస్తే. ఆల్ రైట్, షలి ప్రాజెక్టర్లో డిస్ప్లే చేయి, అమ్మ వాళ్ళు చూస్తారు. ఎస్ సార్, ఇవ్వండి. మీరు 5 minutes బయట వెయిట్ చేయండి. ఓకే మ్యామ్. ఏయ్ పార్వతి, ఇదేమన్నా సినిమా అనుకున్నావా? చూస్తూ నిల్చున్నావు. ఈ గ్లాసులు తీసుకెళ్ళు. అట్టగేనమ్మా. వెళ్ళు.
సార్ దేవా, దిస్ ఇస్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. లోగో డిజైన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అమ్మా, శివ. హలో మేడం. శివ, చెప్పండి మేడం. యూ డన్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ మేడం. అద్భుతంగా ఉంది దేవా. ఆ కళ్ళల్లో ఏదైతే ఉదయం నుంచి వెతుకుతున్నామో ఆ అద్భుతం ఉంది దేవా. హ్యాట్స్ ఆఫ్ శివ. మనసుకు నచ్చేలానే కాదు, హార్ట్ టచింగ్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ష్యూర్, 100% ఘట్టమనేని హర్బల్ బ్యూటీ ప్రోడక్ట్ కంపెనీకి తగ్గట్టుగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అవునమ్మా, టోటల్ డిజైన్కి ఆ కళ్ళే నువ్వు అన్న అమ్మాయి నుదుటి సింధూరంలా ఉందమ్మా. ఎస్ దేవా, మాలాంటి అమ్మాయిలు ఈ లోగో చూడగానే పడిపోతారు, ప్రోడక్ట్ కొనేస్తారు. అది అమ్మాయిలు, నీలాంటి దాని గురించి కాదు. అఖిల మెచ్చుకుంది అంటే నీకు మంచి భవిష్యత్తు ఉంది శివ. దేవా, ఈ లోగోనే ఫైనల్ చేయండి. క్లాప్స్ టు లోగో, క్లాప్స్ టు ఐస్. కమ్ ఆన్, లెట్స్ గో. నిజంగా వండర్ఫుల్ ఐస్. యా, ఎగ్జాక్ట్లీ. లోగో చాలా బాగుంది. చాలా బాగుంది కదమ్మా, సూపర్. ఇదేంటి కన్నెతలడం ఆగిపోయింది? ఎక్స్క్యూజ్ మీ, రండి. ఓకే మేడం. వావ్, బ్యూటిఫుల్ ఐస్. లియోనార్డో డావిన్సీ గీసిన మోనాలిసా బొమ్మ తర్వాత ఈ ఆట నన్ను ఇంత బాగా ఆకట్టుకుంది. సార్ ఎవరు నువ్వు? ఇంత అందమైన కళ్ళతో ఏం చూస్తున్నావు? నీ కళ్ళలో జీవం ఉంది, ఆకట్టుకోగలిగే చైతన్యం ఉంది, అద్భుతాన్ని ఆవిష్కరించగలిగే వెలుగు నీ చూపులో ఉంది. అమ్మ చెప్పిన సింధూరం నీ నుదుటిన ఉంది. చూసే చూపు తిప్పుకోలేని ఏదో మాయా నీ కళ్ళలో ఉంది. సరిపోవు కోటి కనులైనా, సరిపోవు లక్ష ఎదలైనా, నేను దర్శించి దరి చేరి వలచెందుకు. సరిపోవు భాషలెన్నైనా, సరిపోవు మాటలెన్నైనా, నేను వర్ణించి ఒకసారి పిలిచేందుకు. చాలదుగా ఎంతైనా సమయం, ఆగదుగా